వెల్కమ్ టు డిటీవీ. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు వేణుస్వామి గారు ఒక వీడియో రిలీజ్ చేశారండి. నేను ఒక 10 days బ్యాక్ ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు రాబోయే కాలంలో ప్రపంచంలో యుద్ధాలు జరగచ్చు, లేదంటే పాకిస్తాను అంటే ప్రత్యేక యుద్ధాలు జరగచ్చు అని చెప్పారు. కానీ ఇండియా పాకిస్తాన్ కాకుండా అగ్ని ప్రమాదాలు జరగవచ్చు, లేదంటే తుఫాన్ రావచ్చు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఏది నా ఇంటర్వ్యూలో. అయితే ఈ ప్రత్యేకంగా ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన పాకిస్తాన్ ప్రధాని యొక్క జాతకాన్ని చూశారు, మోడీ గారి జాతకం చూసి సుమారు 8 సంవత్సరాల లోపు పాకిస్తాన్ అంటే ఈ సంవత్సరం అంటే 2025 నుంచి 2032 లోపు పాకిస్తాన్ అయితే 80% నాశనం అయిపోతుంది, కొలాప్స్ అవుతుంది, అక్కడున్న ప్రజలు కానీ అందరూ కూడా ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఆయన జ్యోతిష్కం చెప్పారన్నమాట అండి. ఇక ఈ వీడియోలో ఆయన చెప్పింది విషయం ఏంటంటే, మొత్తం ఈ 6 గ్రహాలు ఒకే రేఖలో ఒకే లైన్లో రావటం వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంటే ప్రపంచం మొత్తంగా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అలాగే యుద్ధాలు జరుగుతానికి అవకాశం ఉందని చెప్పారండి. దీనికి ఎప్పుడంటే మహాభారత యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ 6 గ్రహాలు ఒకే లైన్లో ఒకే రేఖలో రావటం వలన ఆ టైంలో మహాభారత యుద్ధం జరిగింది. ఆ కథ అంతా మనకు తెలుసు. దేని గురించి జరిగింది మహాభారత యుద్ధం? భూమి గురించి. పాండవులు కృష్ణుడి ద్వారా దుర్యోధనుడికి కౌరవులకి ఒక సందేశాన్ని పంపించారు. మా అన్నదమ్ముల 5గురికి 5 ఊళ్ళు ఇవ్వండి, 5 గ్రామాలు ఇవ్వండి అన్నప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడంటే, సూది మొన మోపినంత స్థలం కూడా మీకు ఇవ్వను అని చెప్పారు. ఆ టైంలో 6 గ్రహాలు ఒకే లైన్లో ఉన్నవి. అదే స్థితి ఇప్పుడు కూడా ఉంది. దీనివలన పాక్ అలాగే ఇండియా మధ్యలో యుద్ధం స్టార్ట్ అయింది. అదే కాకుండా ప్రపంచం మొత్తం కూడా యుద్ధం రావడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ వేణుస్వామి గారు చెప్తున్నారండి. ఈ వేణుస్వామి గారు చెప్పడం చాలా వివాదాస్పదమైంది. ఇదివరకు ఆయన అంటే నాగార్జున గారి కుటుంబ విషయంలో కానీ అల్లు అర్జునుడు చీఫ్ మినిస్టర్ అవుతారని చెప్పారు, అదొక విషయం చెప్పారు ఆయన. అది ఎంతవరకు అవుతుందో కూడా చూడాలి మనం. TV5 మూర్తి గారితో గొడవలు రావటం ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ వీడియోలో ఆయన చెప్పిన మాట ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? 2032 లోపు పాకిస్తాన్ 80% ఏ విధంగా నాశనం అవుతుందో చూడాలి. అయితే నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు అయితే చెప్పారు ఆయన, రాబోయే కాలంలో యుద్ధాలు జరగడానికి అవకాశం ఉంది, కానీ మన దేశం మాత్రం ఒక మంచి స్థితిలో ఉంటుంది, అది మన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదని చెప్పారు. మరి ఎంతవరకు ఇది జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఆ వీడియోలో ఏం చెప్పినట్టుగానే జరుగుతుందా, ఇక ముందు ఏమైనా వివాదాస్పద జ్యోతిష్కాలు చెప్తారో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. రాహువు కేతువు మధ్యలో శుక్ర శని రవి బుధులు చంద్ర గురువులు కుజుడు కేతువు. సో ఓవరాల్గా తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి కాంబినేషన్ ఎలా విచిత్రంగా ఉందో. శుక్రుడు శని, జనరల్గా శుక్రుడు శని అనేటువంటిది దాయాదులకు సంబంధించి అంటే పాలివాళ్లకు సంబంధించినటువంటి యుద్ధాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రవి బుధులు అంటే పొలిటికల్గా విపరీతమైనటువంటి సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్ర గురువులు అంటే చంద్రుడు జనరల్గా మనక్కారకుడు. ఈ మనక్కారకుడి వల్ల చాలా పెను సంచలనాలు జరిగేటువంటి అవకాశాలు మనకు మిథునంలో చంద్ర గురువులు కాంబినేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ఒకవేళ మిగిలింది చూసుకుంటే కేతువు పక్కనే కుజుడు, రాహు పక్కనే శుక్ర శని కాంబినేషన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మీనరాశిలో మీనరాశిలో శని శుక్రుల కలయిక ఇక్కడ కనిపిస్తుంది. మీనరాశిలో శని శుక్రుల కలయిక అనేది చాలా డేంజరస్ పరిస్థితి. ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి కొన్ని విశేషాలు నేను చెప్పదలుచుకున్నా. బార్హస్పత్య మానము ప్రకారము మనకు చాంద్రమానము సౌరమానము అని ఎలాగైతే ఉంటుందో అలాగే బార్హస్పత్య మానము అని ఒక మానం ఉంటుంది. దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే ఈ నెల అంటే మే 17వ తేదీ నుండి 8 సంవత్సరాల పాటు గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు.
సో గురువు అతిచారంలోకి వెళ్ళడం అనేటువంటిది చాలా 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 సంచలనాత్మకమైనటువంటి విషయము. దాంట్లో ముఖ్యమైనటువంటివి 2 ఫేజులుగా మనం భావించాల్సి ఉంటుంది. సో మొదటి ఫేజ్ వచ్చి 2025 నుండి 2028 అండ్ 2028 నుండి 2032. సో ఈ 2 భాగాలను మనం గమనించాల్సి ఉంటుంది. అంటే 2025 మే నుండి 2028 వరకు ఒక పీరియడ్, 2028 నుండి 2032 వరకు ఒక పీరియడ్. అలాగే ఈ సంవత్సరము బార్హస్పత్యమానం ప్రకారం గురువు అతిచారము, అలాగే షష్టగ్రహ కూటమి కాంబినేషను, అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో మహాభారత యుద్ధ సమయంలో ఉన్నటువంటి గ్రహాల కలయిక. అన్నిటికంటే ముఖ్యము మహాభారత యుద్ధం దేనికోసం జరిగింది అంటే 5 గ్రామాల కోసం జరిగింది. రాజ్యము ఇచ్చివేసిన తర్వాత కూడా కౌరవులకు ఆ 5 గ్రామాల కోసము అనేటువంటిది, మళ్ళీ కౌరవులు పాండవులను మేము 5 గ్రామాలు ఇవ్వము అనేటువంటి విషయంలో గొడవ జరిగింది. మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది అంటే మహాభారత కాలంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి గ్రహాల కలయికను కనుక తీసుకున్నట్లయితే అదే కలయిక ఇప్పుడు ఉన్న దాని కారణం చేత దీని యొక్క రిజల్ట్స్ అనేటువంటిది పాకిస్తాన్ను 80% నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండర్లైన్ పాకిస్తాన్ 80% వరకు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, 80% నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకటే కాకుండా యుద్ధానికి సంబంధించే కాకుండా సో ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనాలు ఉంటాయి. అతి ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద సినిమా నటులు వాళ్ళ మరణం అనేటువంటి సంభవించే అవకాశం ఉంది. అలాగే ఇతర దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి.